హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త అప్లికేషన్ అయితే వచ్చింది. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కొంత క్లారిఫికేషన్ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఉన్న ఫోటో అంటించి ఈ ఫోటో పైన క్రాస్ సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి ఓన్లీ ఫోటో అంటిస్తే సరిపోతుంది. మీ యొక్క నేము యాజ్ పర్ ఆధార్లో ఉన్నట్టు, నెక్స్ట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, రెసిడెంట్ అడ్రస్, ఆఫీస్ ఉంటే ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ స్టేటస్ అంటే లైక్ మీరు ఇండియనా నాన్ రెసిడెంటా అనే కంట్రీ, స్టేట్ ఒక ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ నెంబరు, నెక్స్ట్ వచ్చి ట్యాక్స్ పేయర్ అయితే ట్యాక్స్ పేయర్ యొక్క నెంబరు, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కంట్రీ కోడ్, నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, శాలరీ, క్యాపిటల్స్, మీరు లేకపోతే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, అదర్ సోర్స్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అలా నో ఇన్కమ్ అయితే నో ఇన్కమ్ టిక్ చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అండ్ ఒక సింగిల్ పేరెంట్ అయితే టిక్ మార్క్ పెడితే మదర్ అయితే మదర్ నేము, ఫాదర్ అయితే ఫాదర్ నేము మీ పాన్ కార్డ్ పైన వస్తుంది. మీ ఏరియా కోడ్, రిప్రజెంటేటివ్ అసిస్టివ్ అంటే లైక్ మీ పేరు. 18 years బిలో ఉన్న వాళ్ళకి ఈ 17 కాలం ఫిల్ చేయాలి. 18 years అబవ్ ఉన్న వాళ్ళకి 17 కాలం అవసరం లేదు. నేను వచ్చి పర్మనెంట్ అకౌంట్ నెంబరు ఒకవేళ కరెక్షన్ అనుకోండి ఈ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొత్త పాన్ కార్డ్ అనుకోండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిప్రజెంటేటివ్ అడ్రస్ అంటే 18 years బిలో ఉన్న వాళ్ళకి సో ఫాదర్ యొక్క అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 21 అగైన్ మొబైల్ నెంబర్, కంట్రీ, అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే రెసిడెంట్, రిప్రజెంటేటివ్. 18 years అబవ్ ఉన్న వాళ్ళకి రెసిడెంట్, 18 years బిలో ఉంటే రిప్రజెంటేటివ్ అడ్రస్. డిక్లరేషన్ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. మీరు పెట్టాల్సింది ఏంటంటే ఆధార్తో పాటు వాటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా 10th లేదా పాస్పోర్ట్ లేదా ఎఫిడవిటీ పెట్టాల్సి ఉంటుంది. ఏవైనా 2 పెట్టాలి. సో క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ సైన్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ డాష్ అనే దగ్గర మీరు సెల్ఫ్గా అంటే 18 years అబవ్ ఉన్న వాళ్ళకి, 18 years బిలో ఉంటే ఫాదర్ సైన్ ఉంటుంది అక్కడ, రిప్రజెంటేటివ్ ఎస్ఎస్ అని. నెక్స్ట్ వచ్చి ప్లేస్, డేట్, ఇక్కడ మీ సిగ్నేచర్, నెక్స్ట్ నేమ్, డిజిగ్నేషన్, స్టూడెంటా, లేబరా, ఫార్మరా, అదే లైక్ మీ వర్క్ డీటెయిల్స్. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.